అచ్చయ్య అని అంతా అంటున్నారు కానీ మునుపైతే యాదవతమ్మగారికి జై యాదవతమ్మగారికి జై అని జేజేలు కొట్టినారు కదేటి. జనంలో మీకు ఇలువ తగ్గిపోనాది. మై సభలో దుర్యోధనుడికి జరిగినంత అవమానం మీకు జరిగిపోనాది. మీ అత్తయ్య గారి శకం అయిపోయి మీ అధ్యాయం స్టార్ట్ అయిందని ఊరందరూ అనుకుంటున్నారు. తొందరగా కానీ అక్క, అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర వెయిటింగ్ లో ఉంది. తొందరగా చెయ్యాలి కదా. రే, వేడి వేడి దోశలు తినిపించడమే కాదురా, అమ్మ చెవి దగ్గర జోరీగా మోతలా అక్షయ్ గురించి మరింత ఎక్కించాలి. అవునవును, పుల్లమ్మ పుల్లలకి అమ్మలో మార్పు మొదలైంది. మిగిలింది మనం పూర్తి చేద్దాం. నువ్వు తొందరగా గాని. మావయ్య పెద్దరాజు గారు పనుందని బయటికి వెళ్లారు. శ్రీకర్ అవనీలు కూడా ఇంట్లో లేరు. ఇదే మంచి సమయం. అయిపోయిందా? అయిపోయిందా? పదండి. పద. వేడి వేడి దోశలు రెడీ. సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. పర్లేదు. అత్తయ్య తినండి. మీరు కూడా కూర్చోండి. మీరు తిన్నాక మేం తింటాంలేండి. ఎందుకీ కొత్త అలవాట్లు? అందరం కలిసి తిందాం. కూర్చోండి. దోశలు పూతరేకుల్లా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి. అమ్మ తర్వాత వంటల్లో మీరే, అందులో అనుమానమే లేదు. దోశల సంగతి అటుంచరా, నాకు అమ్మ విషయంలోనే బాధగా ఉంటుంది. ఎందుకక్క? అమ్మ అడుగులకు మడుగులొత్తిన ఈ ఊర్లో అడుగడుగున అవమానం జరుగుతుంది. అందుకే నాకు చాలా బాధగా ఉంది. ఓ అదా, ఏం చేస్తాం మరి? ఆ విషయం అమ్మే గ్రహించాలి. మీరేమైనా అనుకోండి అత్తయ్య, అవని అక్షయలు అటు ఊర్లోనూ ఇటింట్లోనూ మీకు విలువను అస్సలివ్వడం లేదు. మీ విలువని కూడా దిగజార్చేస్తున్నారు. అది మీకు అర్థం కావడం లేదు. అర్థం కానంత చిన్నపిల్లనేం కాదు, నాకు అన్నీ అర్థమవుతున్నాయి. ఎస్, ట్రాక్ లో పడింది. అర్థమైందని మౌనంగా ఉంటే ఎలా అమ్మా? అవని విషయంలో నువ్వేదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు సమయం వస్తుంది. ఏంటి కూర్చుంటున్నావు? మీతో పాటు నేను కూడా టిఫిన్ చేద్దామని. మా వరకే దోశలు వేసుకున్నాం, మాకివి సరిపోతాయి. ఇప్పుడు నీకు లేవు. ఆకలేస్తుందత్తా, నాకు దోశలు వేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారు? అందరం తింటున్నాం కదా, కళ్ళు కనిపించడం లేదా నీకు? ఇదిగా ఏంటిలా దీనంగా చూస్తున్నా? తలకే, నీ దిష్టి మాకు తగులుతుంది, అసలు అరగదు. కావాలంటే నువ్వే వేసుకొని తిను. నాకు రాదు, నేనెప్పుడు ట్రై కూడా చేయలేదు. వేదాలొచ్చు, పెద్ద పెద్ద మాటలొచ్చు, దోశలేసుకోవడం రాదా నీకు? నువ్వు మీ అమ్మ జనాల్ని కాపాడడానికి ఫైట్లు చేస్తారు, యుద్ధాలు చేస్తారు. మీ అమ్మ నీకు అన్నీ నేర్పించింది కానీ ఆఫ్టర్ ఆల్ దోశలు వేయటం నేర్పించలేదా? అక్కడ పెనం వేడిగానే ఉంది, దోశ పిండి పక్కనే ఉంది, వెళ్ళి వేసుకో. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఏంటి గండు పిల్లి మొహం వేసుకొని ఇంకా ఇక్కడే ఉన్నావు? ఎలా ఎలా ఇక్కడ ఈవిడ గారి మనసుని మేము ఎంతలా మార్చాలని చూసినా చిన్న పిల్లల విషయంలో, అందులోనూ ఫుడ్ పెట్టే చోట ఇట్టే కరిగిపోతుంది. ఈవిడ జాలి పడిందంటే మాకస్సలు వర్కౌట్ కాదు.
మీరు దాన్ని చూసి జాలిపడ్డం వల్లే మీ పరిస్థితి ఇలా అయ్యింది. అవునమ్మా, నువ్వు కనికరం చూపించకు. మన కళ్ళు పొడి చేసే రకం వాళ్ళు. అమ్మా! అక్షయ్, అమ్మా, ఏదో చిన్న చొరకంటుకుని ఉంటుందిలే. నువ్వు కూర్చో అమ్మా. అమ్మా, సైకిల్ నేర్చుకునేటప్పుడు దెబ్బలు తగలడం, దోశలు వేసేటప్పుడు చురకలంటడం మామూలే అమ్మా. నువ్వు కూర్చో. మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. కూర్చో అమ్మా. కూర్చో అమ్మా. బావా, అక్కడ అందరూ టిఫిన్ చేస్తున్నారు. మరి అక్షయ ఎక్కడ? అవును, ఒకసారి రూమ్ లో చూద్దాం పద. అక్షయ, అక్షయ, అందరూ టిఫిన్ చేస్తున్నారు, నువ్వెందుకు వెళ్ళలేదు? ఏం లేదమ్మా, ఆకలిగా లేదమ్మా. ఆకలిగా లేకపోవడం ఏంటమ్మా? అక్షయ, ఎందుకంత డల్ గా ఉన్నావు? నేను మామూలుగానే ఉన్నాను నాన్న. నువ్వు మామూలుగా లేవు. ఏం జరిగిందో నా మీద ఒట్టేసి చెప్పు. అక్షయ, ఏమైందమ్మా? ఎలా కాలిందమ్మా? వదిలే అమ్మా, ఏం కాలేదు. నా మీద ఒట్టు వేయించుకున్నాను, అబద్ధం చెప్పకు అక్షయ. అమ్మా, అది ఏమైందంటే ఆకలేస్తుందత్తా. నాకు దోశలు వేసి పెట్టొచ్చు కదా. ఇక్కడ ఎవరు ఖాళీగా ఉన్నారు? అందరం తింటున్నాం కదా, కళ్ళు కనిపించడం లేదా నీకు? ఇదిగా ఏంటిలా దీనంగా చూస్తున్నా? అసలుకే నీ దిష్టి మాకు తగులుతుంది, అసలు అరగదు. అమ్మా! మందు రాసుకున్నాను కదా, తగ్గిపోతుందిలే అమ్మా. చిన్నపిల్ల ఆకలి అవుతుందని అడిగితే చీదరించుకుని పంపించేస్తారా? మనుషులేనా మీరు? ఊరి క్షేమం గురించి, కుటుంబ క్షేమం గురించి ప్రాణ త్యాగానికి సిద్ధపడిన పిల్లకి తిండి పెట్టే మనసు రాలేదా మీకు? వీళ్ళకంటే మానవత్వం లేదు. మీకేమైంది అత్తయ్య? అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా, మీకు మనసు రాలేదా? మీకు కనికరం అనిపించలేదా? చెయ్యి కాల్చుకుంది. జరగరానిది ఏమన్నా జరుగుంటే? నాకే ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను వెళ్ళి ఎలా చేసి పెట్టగలను? నన్నంటావేంటి నువ్వు? నిన్న నా చెయ్యి కూడా కాలింది, ఆ గాయం ఇంకా నొప్పిగానే ఉంది. నా వల్ల ఎలా అవుతుంది?